చాలా మంది పెద్దవాళ్ళు బయటకెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు తరచూ అడుగుతూ ఉంటారు ఎక్కడికెళ్తున్నావు అని చెప్పేసి. అలా కూడా అడగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటారమ్మా? ఇప్పటికొచ్చి ఆ విషయం నాకు కూడా తెలీదు. అలా నానుడైతే ఉండిపోయింది అలా. అవును. ఎందుకంటారు? ఎవరైనా బయటికి వెళ్తుంటే ఎదురొచ్చి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ పని మీద వెళ్తున్నావు? హ్మ్. అని అడగకూడదంటారు. అంటే దీనికి అనేక కారణాలున్నాయి. అంటే అలా అడగటం వలన పని కాదు అని అర్థం కాకపోయినా కూడా, మనకి మనస్సులో ఒక పని గురించి పెడుతూ ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ పని గురించి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. చెప్పలేదనుకోండి కొంతమంది అబద్ధాలాడరు. చెప్పకుండా ఉండలేరు. చెప్పారనుకోండి ఎదుటి వాళ్ళ దృష్టి, దాని విమర్శ కూడా దీని మీద పడేటువంటి అవకాశం ఉంది. తీవ్రంగా ఆలోచిస్తూ బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇలా అడిగినప్పుడు వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎవరైనా పని మీద వెడుతూ ఉంటే ఎక్కడికి వెడుతున్నారు? ఏం చేస్తారు? ఏ పని మీద వెడుతున్నారు? అని తరచి తరచి అడగటం సంస్కారం కాదు అనేటువంటి విషయంలో చెప్తారు. ఓకే అమ్మా. ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. అలాగే. హలో! హలో నమస్కారం అండి. నమస్తే మేడం. రామకృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. ఫిబ్రవరి 15, 1987 ఉమ్, ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఖమ్మంలో పుట్టారు. అవును మేడం. సో మీ సమస్య వచ్చేసి జాబ్ కోసం అలాగే పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అవును మేడం. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేక ప్రయత్నంలో ఉన్నారా? ప్రయత్నంలో ఉన్నాను మేడం. జాబ్ రావడానికి మీకు ఇప్పుడేమో శని అంతర్దశ. మొన్నటి వరకు ఏలినాటి శని నడిచింది. అది అయిపోయింది. ఇప్పుడు శని అంతర్దశ ఉంది. అంతర్దశ ఉన్నా కూడా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు మీరు. తర్వాత ఏమిటంటే మీకు 2013లో ఆ, ఉద్యోగం వచ్చేటువంటి, అంటే మీకు నిలదొక్కునేటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత వివాహం కూడా అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఏప్రిల్ తర్వాత మేడం. అవునండి. ఓకే, మరి విన్నారు కదండి, అంతా బాగానే ఉందని మేడం అంటున్నారు. దాని తగ్గట్టు ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇందాక ఎక్కడికి వెళ్తున్నారు లాగే బయటకు వెళ్తున్న వాళ్ళని భోజనం చేసి వెళ్ళండి అని కూడా అడగకూడదంట కదా, అవును. ఇది ఎందుకంటారు? ఇది ఎందుకంటే చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేప్పుడు భోంచేసి వెళ్ళండి అంటూ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళు వెడుతున్నప్పుడు ఆడవాళ్ళు తినకుండా వెడితే వాళ్ళకి యాసిడిటీ అవుతుందో ఏదైనా ప్రాబ్లం వస్తుందనే దానికి చింతకి తొందరగా కాస్త తిని వెళ్ళండి అంటూ ఉంటారు. అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనుకోండి, అలాంటప్పుడు భోజనం చేయడంతో వాళ్ళకి ఆలస్యం అవుతుంది. తర్వాత కొన్ని పనులకి భోజనం చేసిన తర్వాత ఆ పనులు వాళ్ళు చేయలేరు. అలాంటప్పుడు కూడా అది ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏమిటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని నాకు ఒకసారి వద్దు అంటే మళ్ళీ ఆ రోజంతా కూడా అన్నం దొరకదు అంటారు. అందుకని వాళ్ళు అన్నాన్ని వద్దు అని అనకూడదు. అంటే వాళ్ళ చేత మనం బలవంతాన అన్నం వద్దు అని అనిపించటం కదా, వాళ్ళకి ఆ రోజంతా కూడా ఇది దొరకకుండా చేయటం కదా. అందుకని ఏమంటారంటే బయటికి వెడుతున్నటువంటి వాళ్ళు అర్జెంటు పని మీద వెడుతూ ఉంటే తిని వెళ్ళండి, భోంచేసి వెళ్ళండి అని వాళ్ళని బలవంత పెట్టి అడగకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇవన్నీ అపశకునాలు కాకుండా మనకి మంచి జరిగినట్టుగానే. జరగడానికి. ఓకే అమ్మా. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు ఏదైనా పని మీద మనం బయటకు వెళ్తున్నప్పుడు అనుకోకుండా వినకూడని మాటలు లాంటివి విన్నాం అనుకోండి, ఆ పని జరగదంటారు. మరి దీని వల్ల రీజన్ ఏంటంటారు? పని జరగదు అంటే ఇప్పుడు ఒక ప్రయాణానికి బయలుదేరుతున్నారు. కొంతమందికి అపశబ్దాలు మాట్లాడడమే ఒక అలవాటుగా ఉంది. పిల్లవాడు ఏదైనా చేస్తున్నాడు, ఒరే చస్తావురా చస్తావురా ఆ పని చేయి మాకు అంటారు. అంటే బయలుదేరుతున్న వాళ్ళకి ఆ మాట వినపడింది అనుకోండి, ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో, ఇలాంటి శబ్దాలు వినపడుతున్నాయి అని అంటారు. మామూలుగా ఉపశృతి అని మనకి ఏదైనా వెళ్ళేప్పుడు ఇలాంటి మాటల్ని బట్టి కూడా మనం కొన్ని సూచనల్ని ప్రకృతి నుంచి తీసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ప్రతి వాళ్ళని కూడా తప్పు మాటలు అపశబ్దాలు మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని పర్టికులర్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వాక్సిద్ధి ఉండటం వలన, పూజ చేసిన తర్వాత కూడా అనటం వలన ఎవరిని తిడుతున్నారో వాళ్ళకి చెడు జరుగుతుంది. అదేవిధంగా ఇది విని ఎంతమంది బయటికి వెళ్ళేప్పుడు వింటూ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక చెడు సూచకంగా అది కనపడుతుంది. అందుకని అపశబ్దాలు ఎవరు మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత ఇలాంటి వినకూడనటువంటి మాటలు అంటే చెడు అర్థాలు, ప్రమాదకరమైనటువంటి అర్థాలు వచ్చేటువంటి మాటలు వినపడినప్పుడు కాసేపు ఆగి దైవ ప్రార్థన చేసుకుని మళ్ళీ బయలుదేరాలి. అలాగే శకునాలు పట్టించుకోకుండా వెళ్ళే వారికి ఏదైనా చెడు జరుగుతుందంటారా? చెడు జరగాలని లేదమ్మా. అంటే శకునాలు పట్టించుకోకుండా బయటికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో అఘాయిత్యాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, పనులన్నీ ఆటంకాలు వస్తాయని ఇక్కడ అర్థం కాదు. మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ప్రకృతి నుంచి మంచి చెడుకు కొన్ని సూచనలు చేస్తోంది. దాన్ని పాటించడం వల్ల ఆ ఒక్క క్షణం, కొన్ని క్షణాలు అక్కడ ఆగటం వల్ల ఏం చెప్పారు, 11 సార్లు శ్వాస పీల్చడం కాదు, 16 సార్లు. రెండోసారి ఆటంకం వస్తే 16 సార్లు మనం శ్వాస పీల్చుకోవడం, భగవంతుణ్ణి ప్రార్థించడం. అంటే అక్కడ మనం బయలుదేరిన సమయం మారుతోంది. మారటం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు మనకి తొలగిపోతాయి అనేటువంటి అర్థం ఇక్కడ మనకి కనపడుతోంది. అంతేకాని
ఆ పని ఆగిపోతుంది, ఆ పని అసలే కాదు అనేటువంటి అర్థాలు మాత్రం ఇవి కావు. కొంతమంది ఉంటారమ్మా వీటేమిటిని పట్టించుకోరు. ఏది ఎడమ వైపు నుంచి ఏమొచ్చినా, కుడివైపు నుంచి ఏమొచ్చినా దాన్నేం పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ పని జరగలేదనుకోండి, వాళ్ళకది లైఫ్ టర్న్ చేసే పననుకోండి, అవన్నీ కూడా మనం జాతకంలో చూసి వీళ్ళకి ఇలాంటి శకునం వల్ల పట్టించుకోకుండా వెళ్ళిన వల్ల ఇలాంటి విపత్తు జరిగింది అని మనం తెలుసుకోవచ్చంటారా అది? విపత్తులు దాని వల్ల జరగవమ్మా. మనకి సూచన వచ్చినప్పుడు ఆగిపోవాలి. కొన్ని హ్మ్. ఏమిటంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అష్టమాన కుజుడున్నాడు. అష్టమ అధిపతి మనకి సమయం నడుస్తోంది. ఒక లగ్నం ఏముంటుంది? 2 గంటలు ఉంటుంది. అయితే మనకి ప్రకృతి ఒక సూచన ఇచ్చింది. మనం ఒక 16 సార్లు శ్వాస పీల్చుకోవడానికి అక్కడ ఆగాము. భగవత్ ప్రార్థన చేసాం. ఆ లగ్నం మారిపోయింది. ఆ తర్వాత అష్టమాధిపతి కాదు, నవమాధిపతి అక్కడ వచ్చేస్తాడు. నవమ స్థానం అక్కడ వచ్చేస్తుంది. అక్కడ శుభం మనకి కనపడుతోంది. అంటే దానివల్ల ప్రమాదం మనకి తప్పింది కదా. అంటే ఆ సూచనల్ని మనం పాటించడం తప్ప దీనివల్లే మనకి జరిగింది అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, తుమ్మైంది, ఆ తుమ్మిన వాళ్ళని తిడుతూ ఉంటారు. అవును. ప్రకృతి నుంచి వచ్చినటువంటి సూచనే తప్ప తుమ్మిన వాళ్ళ తప్పు కాదు. తుమ్ము మనకి చెప్పి రాదు. హ్మ్. అందుకని మనం వాడిని విసుక్కుని వాడి మీద చికాకు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి కేవలం సూచనలు మాత్రమే. దానికి మనం ఆ సమయం మార్చి బయలుదేరడానికి మనకి వచ్చేటువంటి సూచనలు తప్ప పనులు ఆగిపోతాయి అని ఆందోళన పడి భయపడి ఉద్యోగం కోసం బయలుదేరుతున్నారు. ఇంటర్వ్యూ ఉంది, ఒక పరీక్ష కోసం బయలుదేరుతున్నారు. పరీక్ష మానుకుని ఇంట్లో కూర్చుంటారా? ఆ పరీక్ష ఫెయిల్ అయిపోతామని మనస్సు వికలమైపోతే ఆ చదువుకున్నది మొత్తం కూడా వాళ్ళు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఏం లేదు, ఒక క్షణం ఆగటం, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అపశకునాలు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక క్షణం ఆగాలి, భగవంతుడి స్మరణ చేసుకోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, తీర్థం కానీ ప్రసాదం కానీ నోట్లో వేసుకోవాలి. ఏదీ లేకుంటే కాస్త నీళ్లు తాగి బయలుదేరాలి. అలాంటప్పుడు ఆ శకునం వీళ్ళకి పని చేయదు. ఎందుకంటే ఆ సమయం మార్చి పెడుతున్నారు. వెళ్ళటం వలన వీళ్ళకి శుభం జరుగుతుంది. ప్రకృతి సూచనలని పాటిస్తున్నారు తప్ప భయపడవలసినటువంటి అవసరం లేదు.